మొఘలు ఆఖరు చక్రవర్తి, దాదాపు ఆఖరు చక్రవర్తి అనుకోవచ్చు. ఔరంగజేబు గురించి రకరకాల ప్రచారం జరుగుతుంది. ఔరంగజేబు దుర్మార్గుడు అని కొంతమంది, మంచివాడు కొంతమంది, అతను జ్ఞాని అని కొంతమంది, అజ్ఞాని అని కొంతమంది, మూర్ఖుడు అని కొంతమంది రకరకాల ప్రచారం చేస్తుంటారు. ఇటీవల చావా సినిమా ఓటీపీలో చూసినప్పుడు ఆయన కొమ్ములు లేని రాక్షసుడులాగా చిత్రీకరించారు సినిమాలో. అది నిజమే కావచ్చు అని నాలాంటి వాళ్ళు కూడా భ్రమింపజేసే స్థాయిలో నిర్మించారు. అది నిజం కూడా కావచ్చు. కానీ నేను ఇటీవల కొమర్రాజు లక్ష్మణరావు పంతులు, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు శతవర్ధంతి స్మృతి సంచిక అనే ఒక సంచికను చదవటం తటస్థించింది. దాన్ని నాకు దీంట్లో వాట్సాప్లో వారి మనుమడు ఆంధ్ర యూనివర్సిటీలో రిటైర్డ్ ప్రొఫెసర్ గారు ఒకరు పంపించారు. అవి చదువుతుంటే దాదాపు 750 పేజీల గ్రంథం అది. ఆ గ్రంథంలో చదువుతుండగా నాకు ఒక అంశం, ఆయన కొమర్రాజు కేవి లక్ష్మణరావు గారు ఎంఏ గారిచే వ్రాయబడింది 1910 సాధారణ సంవత్సరాది సంచిక నుంచి అందులో ప్రచురితమైంది. ఆంధ్రపత్రిక స్వర్ణోత్సవ సంచిక 1965లో దాన్ని మళ్ళీ రీప్రింట్ చేశారని. దాంట్లో ఆయన ఏమి రాశారు అనేది ఆసక్తికరంగా నేను చదివాను. అంటే మీకు కూడా ఆసక్తికరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో దీన్ని యథాతథంగా మీ ముందు ఉంచుతున్నాను. అంటే ఇందులో నేను ఔరంగజేబుని మద్దతు ఇవ్వటం కానీ ఔరంగజేబుని వ్యతిరేకించడం కానీ చేయట్లేదు. ఔరంగజేబు తన గురువుకు రాసిన ఉత్తరం, ఆ ఉత్తరాన్ని యథాతథంగా చదువుతున్నాను. అది విన్న తర్వాత ఎవరి నిర్ణయానికి వారు రావచ్చు. ఆయన కొమర్రాజు గారు ఏం రాశారంటే, ఔరంగజేబు నడల ఎన్ని దుర్గుణములు ఉన్నాయని అతను గొప్ప విద్వాంసుడని చెప్పక తప్పదు. అతనికి భాషా పాండిత్యము, లౌకిక వ్యవహార జ్ఞానము, దూరదృష్టియు కలవు. అతని అక్షరములు ముత్యముల వలె ముద్దులు మూటగట్టుచుండెను. తన యొద్దకు పంపబడిన ముఖ్యమైన అర్జీలనన్నిటికీ అతడు స్వహస్తములతో ప్రత్యుత్తరము రాయుచుండెను. అతనికి చిన్ననాడు చదువు చెప్పిన ముల్లాసాలే అను అతడు ఒకప్పుడు తనకు గొప్ప ఉద్యోగం ఇవ్వమని అర్జీ పంపగా అందుకు పాదుషాక ఈ క్రింది విధమున ప్రత్యుత్తరము పంపెను. ఆయన ఏం రాశాడో చూడండి. మీరు నాకు అనావశ్యకమైనట్టి అరబ్బీ భాష నేర్పుట యందు పెక్కు సంవత్సరములు నిరర్ధకముగా గడిపి కోమలమైన నా బుద్ధిని, తీక్షణమైన నా స్మరణ శక్తిని వ్యర్థపుచ్చితిరి. జీవితమునందెన్నడూ ఉపయోగపడని భాష రాజపుత్రులకు నేర్పుటకు 10-12 సంవత్సరములు వెచ్చించుటయు, ఆ భాష యందు నన్ను వైయాకరణిగాను ధర్మశాస్త్రజ్ఞునిగాను చేయ ప్రయత్నించడయును ఎంత హాస్యాస్పదములు. ఉపయోగమైన విద్యలను జ్ఞానమును బాలకులకు వారి వారి బుద్ధిని అనుసరించి చిన్ననాడు నేర్పుట ఎందే కాలము గడుపుటకు మారుగా మా గురువుల వారకు మీరు మా బాల్యమును వ్యర్థపుచ్చితిరి కదా. అయ్యో, భూగోళ జ్ఞానమా ఏమీనూ లేదు. పోర్చుగలు, హాలండు, ఇంగ్లండ్ మొదలగు దేశములు కొన్ని కలవనియు, అవి ఆయా స్థలములందు కలవనియు నాకు నేర్పితిరా. ఆ దేశములు ద్వీపములా, ద్వీపకల్పములా, సమభూమి ఎందున్నవా లేక ఎత్తు స్థలమందున్నాయా అన్న సంగతులు నాకు తెలియవలదా. చీనా, పారసీకము, పెగు, తార్తారి మొదలైన దేశములు రాజులు హిందూ దేశపు పాదుషా యొక్క పేరు విని గజగజ వణికెదరని నా ఎంతటా మీరు చేసిన ముఖస్థుతి వలనే దేశ చరిత్రములన్నీ నాకు తెలిసినని అనుకుంటురా. ఈ జగత్తు మీదనున్న వేరు వేరు రాజ్యములెవ్వి, అందరి ఆచార విచారములు, రాజ వ్యవహారములు, మతములు నెట్టివి. ఆయా రాజ్యములు గల సంపత్తులను విపత్తులను ఆయా దేశముల విపత్తులలో ఆ దేశస్థుల యొక్క ఏ గుణగణముల వలన ఎట్టి మార్పులు కలిగినదియు, ఎట్టి మహత్కారణములచే గొప్ప రాజ్యములు తలక్రిందునను మహద్విషయములు చరిత్రాధ్యమున లేకయే నాకు ఎట్లు తెలియగలవు. నాకు చరిత్ర ఎందుకు నేర్పించలేదని ఆయన అడుగుతున్నాడు. ఈ విషయములు మాకు నేర్పితురా. రాజపుత్రులు పైన వర్ణింపబడినట్టు అత్యంతావశ్యకములకు వివిధ విషయములను చేర్చుకుని జ్ఞాన సంపన్నులై తమ బుద్ధిని వికసింపజేయవలయును. కావున రాజపుత్రుల యొక్క జ్ఞానార్జన కాలముకు బాల్యదశ యందు ఒక్కొక్క క్షణము మిక్కిలి విలువగలదిగా ఎరిగి ఆ బాల్యదశను మీరు చక్కగా వినియోగపరిచిదిరా.
మీరు నాకు లేనిపోనట్టియు బుద్ధిని భ్రమింపజేయనట్టియు లౌకిక వ్యవహారం నాకు నిరుపయోగకరమైనట్టియు పరభాషా జ్ఞానము గడపడ ఎందే కృతకృత్యుతలైతమని తలంపలేదా? మొదట పరకీయ భాషను ఒక దానిని నేర్పి దాని మూలముగా శాస్త్రములు, ధర్మ వివేచనము, న్యాయనీతి మొదలైన ఆవశ్యకములను విద్యల నేర్పుట సులభమని తలంచితరా? ఈ ఆవశ్యకముల విద్యలన్నీ మీరు నాకు నా మాతృభాషలోనే నేర్పి ఉండకూడదా? నేను ఔరంగజేబునకు తత్వజ్ఞాన శాస్త్రము నేర్పెదనని మీరు నా తండ్రియకు షాజహాను పాదుషా గారితో నాకు అప్పుడు అనియుండది. మీరు అనేక సంవత్సరములు నాకు బ్రహ్మ, ఆకాశము, కటపటము మొదలగు నీరస శబ్దములచే ఏదో ఒక విషయము నాకు బోధింప యత్నించినట్లు నాకు జ్ఞాపకం ఉన్నది. ఈ విషయము గ్రహింపవలెనని నేను పెక్కు పర్యాయములు యత్నించితిని. కానీ అందువలన నా జ్ఞాన భాండాగారమునకు రాజకర్తృత్వమునకు ఏమి లాభము కలిగినది? మీరు తేపతేప ఉచ్చరించుచున్నందున నీరసములను పలుకుటకు కఠినముగనగు కటపటాది పదములు కొన్ని నాకు జ్ఞాపకం ఉన్నవి. కానీ వానితో సంబంధించిన విషయ చర్చ మాత్రము నేను ఎప్పటికప్పుడు మర్చిపోవచ్చుంటునని మీరెరుగరా? నేడు ఆ విషయ చర్చ జ్ఞాపకమున్నను, దానివలన నాకు ప్రయోజనమేమి? ఇట్లు మీరు కోమలమైనటువంటి నా బుద్ధిని, చురుకుతనమును వ్యర్థము చేస్తే కాదే, నిజముగా నిరుపయోగములైన మీరు ఆవశ్యకములని తలచిన ఈ విషయములు మీరు నాకు నేర్పినందున మీకు మాత్రము లాభము కలిగినది. మూఢులను, అజ్ఞానులకు మా వంటి వారికి మీరు సర్వజ్ఞులనియు సర్వశాస్త్ర పారంగతులనియు అత్యంత పూజ్య గురువరులనియు నిరర్ధక గౌరవభావము కొంతకాలము వరకు పుట్టింపగలిగితది. అందువలన పెక్కు దినముల వరకు మీ మాటను మేము మన్నించుట తటస్థించను. రాజులను వ్యర్థముగా స్తుతించుట, సత్యమును తలకిందు చేయుట, నక్క వినయమును నటించుట అయిన గుణములు మాత్రం మీ యందు చక్కగా వసించుచున్నవి. మిమ్ముల నేను నా రాజసభ యందు ఒక సర్దారునిగా నియమింపవలెనని మీరు కోరితిరి కదా. మీ యొక్క ఏ గుణమును చూసి మీకు ఆ పదవి నొసగవలను? మీరు నాకు రాజకీయ, సైనిక, వ్యావహారిక విద్యల్లో ఏ విద్య నేర్పితారని మిమ్మల్ని నేను గౌరవింతును. నన్ను అనావశ్యకమైన విద్యలతో పారంగతులను చేసి ఉండిన ఎడల సికిందరు పాదుషాకు పరమ పూజ్య గురువగు మహావిద్వాంసుడైన అరిస్టాటిల్ ఎడగల పూజ్యభావమునే చూపించును. మీరు అంటే నాకు పనికి వచ్చిన విద్యను నేర్పించుని నేను అలెగ్జాండర్ అరిస్టాటిల్ని గౌరవించినట్లుగా నేను కూడా గౌరవించి ఉండేవాడునని ఔరంగజేబు గారు స్పష్టంగా చెప్తున్నారు. అట్టి ఉపయోగకరములకు శిక్ష కానీ లాభకరములకు విద్యలను కానీ నేను మీ వలన పడయలేదు. కావున మీ విషయమై గౌరవము కానీ పూజ్యభావము కానీ నాకు లేదు. మీరు వచ్చిన త్రోవనే వెళ్ళుడు. మీ పల్లెటూరిలో దేవుని స్మరణ చేసుకొనుచు కాలము గడుపుడు. మీరు నా రాజసభలో ప్రవేశింపకూడదనియు మీరెవరో ఇచ్చడి వారెవరికి తెలియకూడదనియు నా అభిప్రాయం అని కుండ బద్దలు కొట్టినట్టు ఔరంగజేబు తన గురువు గారికి, తన బాల్యాన్ని అంతా వృధా చేసిన గురువు గారికి లేఖ రాశారు. ఈ లేఖకు ఆధారం ఆంధ్రపత్రిక స్వర్ణోత్సవ సంచిక 1965 పుట 5. ఎవరికైనా డౌట్ ఉంటే అంటే గురువుతో ఎంత నిర్మోహమాటంగా ఆయన వ్యవహరించాడో చూస్తే ఆయన దాన్ని ఏమంటాం, ఆయన ఇంకిత జ్ఞానం ఎంత బలంగా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఔరంగజేబుని నరరూపరాక్షకుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నమాట నిజమే, కానీ దానికంటే నాణ్యానికి 2 కోణాలు ఉన్నట్టు ఆయనలో కొంత ఇతర మంచి లక్షణాలు కూడా ఉన్నాయని గ్రహించాల్సిన అవసరం ఉన్నది.